ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దుబ్బా శేషబాబ్జీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాగిలి షాన్ మోహన్ కి వినతిపత్రం అందించారు. త్వరలో చెల్లిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం మారింది కాబట్టి మానేయండని స్థానిక అధికార పెద్దలు చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. నెలపాటు మీ జీతం ఆయన తీసుకుని ఈ 6 నెలలు ఆయన జీతం మీకు ఇస్తారంటే మన అందరూ ఈ రకంగా మరి ఈ పని చేసి పెడితే అప్పుడు తెలుసు అక్కడ 6,000తో పేదరికాలను నిర్మూలించేసేయగలరు. వేసుకు తిరిగే కారుకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ ఒక్కరికైనా సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చిత్తగా పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాన్ని తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా గెలిపే సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తానండి. ఉదయం 8 గంటలకు వెళ్తున్నాండి, సాయంత్రం 6, 7 అవుతుంది కానీ మాకు జీతాలు పడతలేదండి. 6 నెలలు బట్టి జీతాలు పడలేదండి. తర్వాత ఎప్పుడన్నా సరే ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామంటే మధ్యలో అసలు పంపించరండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నామండి. మా కష్టానికి అసలు ఎవరు కూడా గుర్తించట్లేదండి. మా జీతాలు మాకు కరెక్ట్గా నెలకి రావాలండి. అంతే మిగతా టీచర్లకి కానీ మిగతా సార్లు కానీ అందరికీ నెలకి ఎలాగైతే పడుతుందో మాకు కూడా నెల జీతం పడాలండి. నెల జీతం పడితే కదండి మేము వెళ్ళి పని చేయగలుగుతాం. అక్కడ మేము తిండి లేకంటే మేము తిండి అయ్యానండి. ఒకటో వార్డు మున్సిపాలిటీ స్కూల్ మాకు 6 నెలల నుంచి బకాయిలు ఉండిపోయండి. మా చూస్తే సార్లు మిస్సులు ఒత్తిడి చేస్తారు. మాకు ఇంతెద్దరే కట్టుకుంటామా, పిల్లలకి ఏమైనా సైపేమే చేస్తామా, తిండే తింటామా, అన్నీ మానేసినా సరే వాళ్ళు డ్యూటీ మాత్రం కరెక్ట్గా చేయాలండి. మరి వీళ్ళు జీతం ఇవ్వడానికి సిగ్గుపడాలి కదా, జీతం ఇవ్వడానికి లేదండి, సాధించాలి. జీతాల సంబంధం లేదంటండి. మేము వాళ్ళతో చెప్పుకోవాలండి, ఏ దేవుడితో చెప్పుకోవాలి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇల్లు ముక్కలు కొట్టండి బయటికి తగిలేస్తారా? మాకు ఆ జీతాలు చెల్లిస్తే మేము ఎలా రోడ్డు పాలు తిరుగుతామండి, రోడ్లను తిరగం కదండి. మాకు భర్త లేక కొడుకు లేక ఎంత బాధపడుతున్నాం, ఏ కూలి పని చేసుకోవడానికి లేక బడిలోనే బడి ఎడుతున్నామండి. 8 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 6, 7 కూడా అయిపోద్ది ఒకసారి. అలా ఉంటామండి. ఆ పిల్లలు గట్టలు చేస్తే ఎత్తాలి, ఆ జీతానికి ఎవడం చేస్తాడని చేపలు చేయాలి. మేము చేస్తున్నాం, అన్నిటికి సిద్ధపడ్డాం. అలా కూడా మమ్మల్ని ఏడిపించి 6,000 ఇవ్వకపోతే ఎందుకంటే ఏం తిని బతుకుతాం.